ప్రార్థనలో నెమ్మది ఉంది, ప్రార్థనలో శాంతి సమాధానం ఉంది. ప్రార్థన ద్వారా ప్రతి బంధకాలు విడుదల అయ్యడానికి దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థన ద్వారా ఈ బంధకాలు, ప్రార్థనలో అటువంటి బలమైన శక్తి ఉంది. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట అని చెప్తాం. హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థన లేకపోతే, నీరు లేకపోతే ఏమిటని ఎండిపోయేదని తోట. మన జీవితంలో ప్రార్థన అనేది నీలో లేకపోతే నువ్వు కూడా ఎండిపోయిన స్థితిలో, నేను కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లే అని మనకు తెలుసుకోవాలా. ప్రార్థన మనకు అన్ని నేర్పిస్తుంది. ప్రార్థనలో మనం అన్ని విడుదల పొందుకుంటాం. ప్రార్థనలో మన నష్టాలన్నీ విడుదల అవుతాయి, మన కష్టాలన్నీ విడుదల చేస్తాడు దేవుడు, మన బంధకాలన్నీ విడుదల చేస్తాడు దేవుడు. ఎక్కడ కూడా నీకు విడుదల కాలేని స్థితిలో దేవుడు నీకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా దేవుడు, అయితే నువ్వు ప్రార్థించు, నీ యొక్క జీవితాల్లో నువ్వు పొందుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో, ఇంతవరకు నువ్వు దేవుడి దగ్గర మోకాళ్ళని ఆయన సమస్యల గురించి మొరపెట్టలేని స్థితిలో ఉన్నావేమో, మోకాళ్ళ మీద ఉండి ఏక సమస్య ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉండే ఇప్పుడే రా ఆయన దగ్గరికి. నువ్వు మోకాళ్ళ నువ్వు ప్రార్థించు. నీకున్న ప్రతి సమస్య దావీదుకు విడుదల ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా విడుదల చేద్దాం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం, మొరపెడదాం, మన సమస్యల నుంచి మనం విడుదల పొందుకుందాం. దేవుడు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఒక వాక్యము దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి ఫలింపులేనికి దేవుడు తెచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా.